ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. అనుదినము దేవుడి మాటల చేత బలపరచబడుతున్నారని నమ్మి దేవుని స్తుతిస్తున్నానండి. బలపరచబడుతున్నట్లయితే పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, అనేకులకి షేర్ చేయండి. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన మా తండ్రి, ఉదయకాల సమయంలో నాయన మా అందరితో మాట్లాడండి, మా హృదయాల్ని దర్శించండి తండ్రి. నీ మాటలు వినడానికి, గ్రహించడానికి మాకు శక్తినివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనము. మనమే ఆయన ఇల్లు. హీబ్రూస్ చాప్టర్ 3 verse 6. హూస్ హౌస్ ఆర్ వి? దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడను కాక. ఆమేన్. ఉదయకాల సమయంలో దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటి తెలుసా? మీరే నా ఇల్లు అని చెప్తున్నాడండి. ఎంత అద్భుతమైనటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం కదా. ఇక్కడ దేవుడు మన ఇంట్లో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. మరి ఇల్లు అందరికీ అవసరం కదా. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు ఏదన్నా ఒక ప్లేస్లో కాన్స్టెంట్గా ఉండగలుగుతాడంటే అది ఇంట్లో మాత్రమే. అలాగే ఈరోజు దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మన హృదయం అనేటువంటి ఇంట్లో ఆయన ఉండాలని ఆశపడుతున్నాడండి. మన హృదయమే ఆయనకు ఇల్లుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి దేవుడు మన హృదయంలో ఉండాలని ఆశపడుతున్నప్పుడు, అంటే మన ఇంట్లో ఉండాలని ఆశపడుతున్నప్పుడు మనం ఎలా ఉండాలి, మన జీవితం ఏ విధంగా ఉండాలి, మన బ్రతుకు ఏ విధంగా ఉండాలి, మనం ఒక గొప్ప వ్యక్తుల్ని మన ఇంటికి ఆహ్వానిస్తేనో లేకపోతే ఎవరైనా ప్రముఖుల్ని మన ఇంటికి పిలిస్తేనో మన ఇల్లు ఎలా ఉంటుందండి? ఎంత అరేంజ్డ్గా, ఎంత మంచిగా, ఎంత నీట్గా, ఎంత క్లీన్గా పెట్టుకుంటాం కదా. మరి ఒక అతిథి ఈ లోకంలో వాళ్ళు వస్తేనే మన ఇల్లు అంత మంచిగా పెట్టుకుంటే, మన హృదయంలోకి దేవాది దేవుడు రావాలి, మన హృదయంలో ఆయన నివసించాలంటే అప్పుడు మన ఇల్లు ఏ విధంగా ఉండాలనేది ఈరోజు మనమే ఆలోచించుకోవాలి. అందుకనే దేవుడు వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ఆయన గుడి గోడల్లో లేడు కానీ ఆయన ఎక్కడున్నాడో తెలుసా? మన హృదయం అనేటువంటి గుండెలోనే ఉన్నాడు. కాబట్టి ఆయనకి మన హృదయంలో సింహాసనాసీనుడుగా ఉండాలని దేవుడు ఎప్పుడు కూడా ఆశపడుతూ ఉంటాడు. కాబట్టి దేవుడు మన హృదయంలో ఉండే విధంగా ఈరోజు మన హృదయం ఉందా, మన జీవితం ఉందా, మన బ్రతుకు ఉందా? ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. ఆయనకి పాపం అంటే ఎంత మాత్రం నచ్చదు. ఆయన పాపాన్ని అసహించుకుంటాడు. కాబట్టి పాపం మన హృదయంలో ఉంటే దేవుడు ఆ పాపం హృదయంలో ఉండగలుగుతాడా? దేవుడు పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని మాత్రం ఎప్పుడు ప్రేమించడు. ఆయన ఎప్పుడు అసహించుకుంటాడు. కాబట్టి ఈరోజు మన హృదయంలో ఉన్న పాపాన్ని మొదటిగా మనము దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. ఎందుకంటే వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగినది. కాబట్టి మనం దాన్ని దేవుడి దగ్గరకు తీసుకుపోయినప్పుడే అది పరిశుద్ధపరచబడుతుంది. దేవుడు దాన్ని పరిశుద్ధపరుస్తాడు. కాబట్టి మన హృదయము ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి రక్తం చేత కడగబడుతుందో అప్పుడు మన హృదయం ఏ విధంగా మార్చబడుతుంది? పరిశుద్ధంగా మార్చబడుతుంది. ఇంకొక మాట కూడా మనం చూస్తాము, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. ఈరోజు మన హృదయం శుద్ధిగా ఉంటే మనం ఎవరిని చూస్తాము? దేవుని చూడగలుగుతాం. మన హృదయం శుద్ధిగా లేదనుకోండి, దేవుని చూడగలుగుతామా? లేదు కదా. ఎందుకంటే ఎవరి హృదయం అయితే శుద్ధిగా ఉంటుందో, ఎవరి హృదయం అయితే పరిశుద్ధంగా ఉంటుందో ఆ హృదయంలో ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. కాబట్టి వాళ్ళు దేవుడు చూడ్డానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు దేవుని చూడాలని ఆశపడుతున్న ప్రతి ఒక్కరూ మనం ఏం చేయాలి తెలుసా? మన హృదయాన్ని శుద్ధిగా పెట్టుకోవాలి. మన వల్ల సాధ్యమవుతుంది అంటారా అండి? మన వల్ల సాధ్యం కాదు, కానీ దేవుడి సహాయముతో మన హృదయాన్ని మనము శుద్ధిగా పెట్టుకోగలుగుతాం. మరొక ప్రముఖమైన వ్యక్తి కోసం మన ఇల్లు మన చేత కాకపోతే క్లీన్ చేయడానికి వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని ఏ విధంగా మనం క్లీన్ చేసి అమర్చి ఉంచుతామో, అలాగే దేవుడి యొక్క సహాయంతో ఈరోజు మన హృదయం అనేటువంటి ఇల్లుని మనము మరి క్రమపరుచుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. దేవుడు మన ఎవరిని కూడా నాకు అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని ఏం అడగట్లేదండి. కానీ ఒక్కటి అడుగుతున్నాడు, మీ హృదయాన్ని నాకు ఇవ్వండి. ఎందుకంటే అది నా ఇల్లు. మీరు ఏమైతే ఉన్నారో మీ శరీర ఆత్మ దేహములు నా ఇల్లు. కాబట్టి నేను మీలో ఉండాలని కోరుకుంటున్నానని ప్రతి మానవుని దేవుడు ఇదే అడుగుతున్నాడు. ఎందుకు దేవుడు మానవుని సృష్టించుకున్నాడండి? ఎందుకంటే ఆయనతో సహవాసం చేయాలని, మనం ఆయనతో ఉండాలని దేవుడు మనల్ని సృష్టించుకున్నాడు. మనల్ని ఎంతగానో ప్రేమించాడు దేవుడు. తన ప్రాణం కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించి తన ప్రియ కుమారుడిని ఈ లోకంలోకి పంపించాడు. కారణం ఏంటి తెలుసా? నిన్ను నన్ను ప్రేమించడాన్ని బట్టి తన కుమారుడిని బలియాగముగా దేవుడు సమర్పించుకున్నాడు, దేవుడు అర్పించుకున్నాడు. ఎందుకంటే నువ్వు నేను ఆయన దృష్టిలో చాలా విలువైన వారం. మన హృదయంలో దేవుడు ఉండాలని కోరుకుంటున్నాడు. మనమే ఆయన ఇల్లు. కాబట్టి మనలో ఉండాలి అంటే పాప పరిహారార్థ బలి జరగాలి. కాబట్టి ఆ పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి రక్తం ద్వారా ఈరోజు సర్వ మానవాళికి పరిశుద్ధత వచ్చిందండి. ప్రతి పాపము నుంచి యేసు రక్తం మనల్ని విడిపిస్తుంది.
యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ప్రతి మానవుని శుద్ధి చేస్తుంది. దేవుడు క్షమించినటువంటి పాపం ఏది లేదండి. అలాగే దేవుడు మరి శుద్ధిపరచినటువంటి ఏ యొక్క అలవాటు కూడా ఈ భూమి మీద లేదండి. ప్రతి మానవుని మార్చడానికి ఆయనకు మాత్రమే శక్తి ఉంది. ఎవరైతే వెలిగినరిగిన హృదయంతో దేవుడి సన్నిధికి వస్తారో వాళ్ళని ఖచ్చితంగా దేవుడు మారుస్తాడు. కాబట్టి ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభు మన హృదయాల్లో ఉండాలనుకుంటున్నారు, మన జీవితాల్లో ఉండాలనుకుంటున్నారు. ఇప్పుడు మనం ఎలా ఉండాలి అనేదే మన ప్రశ్న అనమాట. కాబట్టి ఈ రోజు నుంచి దేవుడు ఇల్లుగా నేను ఉండాలి అంటే మరి నేను ఏ విధంగా నడుచుకోవాలనేది మనమే ప్రశ్నించుకోవాలండి. మనం ఎలా ఉండాలి, మన మాటలు ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, మన ఆలోచనలు ఎలా ఉండాలి అనేది మనల్ని మనం పరీక్షించుకొని దేవుడి సన్నిధిలో ఎక్కడ మనలో లోటు ఉంటున్నది, ఎక్కడ మన జీవితంలో లోపం ఉంటుంది, ఇంకా సరి చేసుకోలేనటువంటి పరిస్థితులు ఉంటున్నాయి, వాటిని మార్చమని మనం దేవుడి సన్నిధిలో మొరపెట్టవలసిన భారము బాధ్యత మన మీద ఉందండి. మరి భక్తుడైనటువంటి యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారందరూ కలిసి యెహోవానే సేవించదము. ఈ సాక్ష్యం నేను నా ఇంటి వారందరూ మనం కూడా ఈ విధంగా చెప్పగలిగే వారిగా ఉండాలండి. మన ఇంట్లో దేవుడు ఉండాలి అంటే మనందరం కూడా ఎలా ఉండాలి, దేవుని మాత్రమే సేవించే వారిగా ఉండాలి. ఇంకా వేరే దేన్ని కూడా మనం సేవించే వారిగా ఉండకూడదు. ఈరోజు ప్రతి ఇంట్లో అందరికీ మరి ఒక విగ్రహంగా తయారైనటువంటి మొబైల్ని చాలామంది సేవించే వారిగా ఉన్నారండి. దయచేసి మన ఇంట్లో దేవుడు ఉండాలని ఆశపడుతున్నాడు కాబట్టి మనమే ఆయన ఇల్లు కాబట్టి మనము దేవుడికి మొదటి స్థానం ఇవ్వాలండి. ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని పక్కన పెట్టి దేవుడికి మొదటి స్థానాన్ని మన జీవితంలో ఇవ్వగలిగితే మన జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు, అనేకమైన దీవెనలు చూడగలుగుతాం. ఒకసారి మనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూద్దాము. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరగరా? ఇప్పటి వరకు దేవుడు ఏం చెప్పినాడు, మీరే నా ఇల్లు అంటున్నాడు. ఇప్పుడేమంటున్నాడు తెలుసా, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఏమై ఉన్నామంట, మనము దేవుడి యొక్క ఆలయమై ఉన్నామంట. మరి ఇల్లుని ఎంత శుభ్రంగా పెట్టుకోవాలి, ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు మనం ఎంత ప్రయాసపడతాం అనుకున్నాం కదా, మరి దేవుడు ఆలయం ఇంకెంత పరిశుద్ధంగా ఉంటుంది కదండి. మరి ఆ పరిశుద్ధమైన ఆలయాన్ని మనం సండే చర్చ్కి వెళ్తే ఎంత అన్ని చోట్ల నీట్గా అమర్చి క్లీన్గా ఉంటుంది దేవుడిని ఆరాధించే స్థలం కాబట్టి, అలాగే మన జీవితంలో కూడా మనం ప్రతిరోజు కూడా దేవుడి సన్నిధిలో మొరపెట్టేవారిగా, కనిపెట్టేవారిగా, అలాగే ఆయనకు లోబడేవారిగా మన జీవితం ఎప్పుడు కూడా ఒక అమర్చబడినటువంటి మంచి పద్ధతిలో, ఒక క్రమమైన పద్ధతిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. ఒకసారి మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చూద్దాము. శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బయలుపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు సంపూర్ణులగునట్లు ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పులు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును. ఇక్కడ దేవుడు వాక్యం ఏం సెలవిస్తుందంటే, క్రీస్తు మన హృదయాలలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగా, మరి దేని ద్వారా నివసించినట్లుగా, క్రీస్తుకి మన హృదయంలో స్థానం ఇవ్వాలి. మన జీవితంలో విశ్వాసం ఉండాలి, మన జీవితంలో దేవుడి పైన నమ్మకత్వం ఉండాలి. అంతే కదండి. ప్రతిరోజు దేవుడు మనతో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి అంటే, ఒక కుటుంబ వ్యవస్థను మనం చూస్తాం కదా. ఒక భార్యాభర్తను కానీ, ఒక తల్లిదండ్రులు కానీ, ఒక బిడ్డల తల్లిదండ్రులు చూసినప్పుడు అక్కడ ఏముంటుంది, మొదటిగా ప్రేమ కనిపిస్తుంది, రెండోదిగా నమ్మకం, విశ్వాసం ఉంటుంది కదా. మన బిడ్డలు ఏదైనా అడిగినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఒక నమ్మకం ఉంటుంది, ఖచ్చితంగా మా పేరెంట్స్ మాకు ఇస్తారు, ఎందుకంటే వాళ్ళకి విశ్వాసం ఉంది, వాళ్ళు చూస్తూ ఉన్నారు మా పేరెంట్స్ మేము ఏదైనా అడిగితే కాదనరు అనే నమ్మకం ఉంది. అలాగే దేవుడి పైన కూడా మనకు అలాంటి విశ్వాసం ఉండాలి, అలాంటి నమ్మకం ఉండాలి, అలాంటి బాండింగ్ ఉండాలి. దేవుడు అంటే మరి ఎక్కడో దూరం ఉండేవాడు కాదండి, దేవుడు మనలోనే ఉండేవాడు. దేవుడు అంటే ఆలయంలో ఉండేవాడు కాదండి, దేవుడు మన హృదయం అనే ఆలయంలో ఉండేవాడు. అలాగే దేవుడికి మనమే ఇల్లుగా ఉన్నాం కాబట్టి ఆయన ఇంకెక్కడో ఉంటాడని ఎక్స్పెక్ట్ చేయకూడదు, కానీ మనలోనే ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని ఆలయంగా ఉన్న మన శరీరము, మనమే ఆయన ఇల్లుగా ఉన్నాము. అంతేకాకుండా మన హృదయంలో దేవుడు మరి ఉండాలని ఆశపడుతున్నప్పుడు మనం ఎంత క్రమముగా, పరిశుద్ధంగా, యథార్థంగా, దేవుడి దృష్టిలో న్యాయంగా, అలాగే దేవుడికి అంగీకారయోగ్యంగా జీవించాలనేదే దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. అలాగా పరిశుద్ధ జీవితాన్ని యథార్థంగా జీవించి దేవుడి నామానికి మహిమకరంగా ఉన్నట్లుగా మనందరి జీవితాలని దేవుడు ఆశీర్వదించునుగాక.
పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలయ్యా. మేమే మీ ఇల్లు తండ్రి, మేమే మీ ఆలయం, మా హృదయం అనేటువంటి తండ్రి కోవెలలో ఉండాలని ఆశపడుతున్న దేవా, మా జీవితాల్లో ఉండి మమ్మల్ని నడిపించండి. మీరు ఆశించిన స్థితిలో మేము ఉండటానికి ఈ గొప్ప వాగ్దానం మా అందరి జీవితాల్లో నెరవేర్చమని యేసయ్య పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.